ఈ రోజు నాకు ప్రార్థన వచ్చండి, నేను చాలా సీనియర్ మోస్ట్ విశ్వాసిని అంటే నువ్వు ఎంతగా దేవుడు కృపను అనుభవించగలుగుతున్నావు నువ్వు చెప్పగలుగుతావా? ఎందుకంటే ఏటేళ్ల కాలం వాళ్ళకి వచ్చే శ్రమల వైపే చూస్తారు, కానీ ప్రతి శ్రమలో దేవుడు సహాయం పొందుకొని బయటకు వస్తున్న దాన్ని గమనించుకో. ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సి, నేను పిలిచిన దేవుడు చేపట్టుకున్న దేవుడు అన్నటికీ విడిచిపెట్టే దేవుడు. ధైర్యం కోల్పోవద్దు, నిబ్బరం కోల్పోవద్దు, వ్యాధి వైపు చూడొద్దు, బలహీనత వైపు చూడొద్దు, అది అప్పుబాధ వైపు చూడొద్దు, పిల్లల చేత దేశం పడుతున్న వారి వైపు చూడొద్దు. ఈ రక్షణ అనేది అనేకులు వెతుకుతున్న ఈ రోజుల్లో దొరకట్లేదండి. ఇది చాలా విలువైంది. కోట్లు పెట్టి కొనాలనుకున్న దొరికే రక్షణ కాదు ఇది. ఆయన ప్రేమ ఒకసారి వచ్చి నేను తట్టి పిలిచిందంటే మీ మరణ పర్యంతం వరకు ఆ ప్రేమలో నువ్వు నిలిచి ఉండాలి అంతే. ఇంకా శ్రమరాని ఇరుకురాని ఎర్ర సముద్రమే ముందు వచ్చి ఎరుకో గోడలు అడ్డు వచ్చిన వెనక్కి తిరగడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ముందు నాయకుడిని నిలబెట్టాడు, వెనక అగ్నిమేఘాన్ని తోడుగా ఉంచి వారిని నడిపిస్తాడు. ముందుకు తీసుకొని పోయే దేవుడే తప్ప వెనక్కి తీసుకొచ్చే దేవుడు కాదండి.